రాజకీయ లీడర్లు ఎన్ని పార్టీలు మారినా తాము ఉన్న పార్టీ కన్న తల్లితో సమానం. అంతకు ముందున్న పార్టీ అక్కరకు రాని పార్టీ, పనికిరాని పార్టీ, పద్ధతి లేని పార్టీ, నీతి నియమాలు లేని పార్టీ అవుతుంది. ఎందుకంటే తాను ఉన్న పార్టీని కాకుండా కడమ పార్టీలను తిడితేనే కొత్తగా జరిగిన పార్టీల పాతార పెరుగుతుంది. అదో ఇదో పనులు జరుగుతాయి. కానీ పార్టీ మారిన గీ ఎమ్మెల్యే ఎందుకు తన ఉన్న పార్టీని బూతులు తిడుతున్నాడు? కాదన్నా కాంగ్రెస్ లో ఉండడం వల్ల అబ్బబ్బా, చెవులతో వినలేని నోటితో చెప్పలేని మాటలు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీని. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇతగాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని గాయంత తిట్టాడా అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ వీడియో చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్పించుకున్నాడా నడుమా. మరి కొత్తగా చేరిన పార్టీనే మంచిది, కడమ పార్టీలన్నీ కంత్రి పార్టీలు అన్నట్టే మాట్లాడాలి కదా. ఈయనేంది కూసున్న కొమ్మని నరుక్కున్నట్టు చేస్తున్నాడు. ఎందుకంటారా, ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరినోళ్ళ కేసు సుప్రీంకోర్టులు ఉన్నది. దాని తీర్పు వస్తే తన పదవి పోతుంది అనుకొని నాది పక్కా బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాడు పదవిగా కాపాడుకునే తానికి. ఇంతకు ముందు పార్టీలు మారినోళ్ళ మీద కోర్టులు చూసి చూడనట్టే ఉన్నాయి. ఇప్పుడు కాసింత సీరియస్ గానే ఉన్నాయి. కాబట్టి పదవి పోతుందో ఏం పాడో అన్న భయం కొద్దీ ఇట్లా మాట్లాడుతున్నాడు అని కొంతమంది అంటే, కాదు కాదు, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సక్కదానాల పనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు జనాలు పొట్టు పొట్టు తీరుతున్నారు కదా, పంటలకు నీళ్లు ఇయ్యనందుకు రైతులు బాధపడుతున్నారు కదా. ఆగో ఆ తిట్లు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తాను తినాల్సి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కావచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. అది కూడా కాదు, పార్టీలో చేరిన కాడ నుంచి తన పని ఒక్కటి కూడా అయితలేదు. సీఎం మంత్రులు ఎవ్వరు దగ్గరికి కూడా రాణిస్తలేరు. అందుకే కోపం కొద్ది ఇట్లా మాట్లాడిండు అని మరి కొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా తను ఉన్న పార్టీని ఇట్లా తిట్టుడు ఇదే మొదటిసారి. మొదటి ఎమ్మెల్యే కావచ్చని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్.